న్యూస్ 24 తెలుగుకి స్వాగతం. వార్తలోని ముఖ్యాంశాలు ఇప్పుడు చూద్దాం. రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నడిబొడ్డున రవీంద్ర భారతిలో దళిత జర్నలిస్టుల ఫోరం నిర్వాహకుల ఆధ్వర్యంలో పదవి వార్షిక రాష్ట్ర మహాసభలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పలువురు మేధావులు హాజరయ్యారు. ముందుగా మహనీయులను స్మరించుకుని అంబేద్కర్, బాబు జగన్జీవన్ రావు చిత్రపటానికి పూలమాలలు వేసి జ్యోతి ప్రజ్వలన చేశారు. వక్తలు మాట్లాడుతూ జనం మెచ్చిన నాడే జర్నలిస్ట్ అని అక్షర రూపంలోని వాస్తవాలను సమాజం ముందు ఉంచుతారని కొనియాడారు. అనంతరం కార్మిక శాఖ మంత్రి వివేక్ మాట్లాడుతూ జర్నలిస్టుల సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి అర్హులైన వారికి ఇందిరమ్మ ఇళ్లు, అకడేషన్ తదితర అంశాలపై పరిష్కారం చూపే దిశగా ప్రభుత్వం పనిచేస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో సాంస్కృతిక శాఖ నామినేటెడ్ గద్దర్ బిడ్డ వెన్నెల, పిడమర్తి రవి, దుర్గం భాస్కర్, ఉస్మానియా ప్రొఫెసర్ రమణ, జాతీయ అధ్యక్షులు కాశేపోగు జాన్, రాష్ట్ర నలుమూల నుండి జర్నలిస్టులు పాల్గొన్నారు. దళిత సోదరులందరూ కూడా ఐక్యం కావాల్సిన అవసరం ఉన్నదిగా మీ అందరికీ నేను గుర్తు చేస్తాను. ప్రధానంగా మా జగనన్న, నేను ఒక దళిత బిడ్డను, నాతో ఏముంటుందో ఇస్తే నేను నిజంగానే మనస్సులో ఆత్మగౌరవంగా దళిత జర్నలిస్ట్ అక్కడ కనబడితే చాలా గర్వం అనిపిస్తానా. ఎప్పుడో డిగ్రీలో వాడుతున్న పాట, పొద్దు పొడిసే జాడాలల్లా పొద్దు మలిగే నీడాలల్లా, పొద్దు పొడిసే జాడాలల్లా పొద్దు మలిగే నీడాలల్లా, సుత్తులెన్నో చెప్పే సూర్యులు మాయన్నలు వీరు జనం మెచ్చిన జర్నలిస్టులు, సుత్తులెన్నో చెప్పే సూర్యులు మాయన్నలు వీరు జనం మెచ్చిన జర్నలిస్టులు. అదేవిధంగా మా మిత్రులు డాక్టర్ కేతురు వెంకటేశ్వర్లకు, ఏఐసిసి నాయకులు, మీ అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక జైబీలు అన్న. నిజంగా అంటే కింద చూస్తున్నాము, మేము ప్రోగ్రామ్కి వచ్చి కింద చూస్తున్నాం. మరి మన అన్నలందరూ కూడా ఇక్కడ సమావేశమైనట్టున్నది. ఎందుకంటే మా అందరి జీవితాలు ఉద్యమ జీవితాలు. మీరు మీ జీవితం మా జీవితం వేరువేరు కాదు. తెలంగాణ ఉద్యమంలో ఉస్మానియా విద్యార్థి నాయకులుగా ఓయూ చేసిన మేమందరం కూడా ఎట్లా భాగస్వామైనమో, తెలంగాణ ఉద్యమంలో మీరందరూ కూడా, మీరు ఏ గ్రామంలో ఉన్నా, ఏ జిల్లాలో ఉన్నా, ఏ పత్రికలో ఉన్నా, ఏ టీవీలో ఉన్నా కూడా మీరందరూ కూడా తెలంగాణ ఉద్యమంలో మీరందరూ కూడా భాగస్వాములు. ఒక్క తెలంగాణ ఉద్యమమే కాదు, తెలంగాణ ఉద్యమానికంటే ముందు దళితోద్యమాలలో మీ గ్రామాలలో మీ పరిసర ప్రాంతాల్లో మీరందరూ కూడా ఎక్కడో ఒక్కడ దళిత జాతి పడుతున్న వివక్ష మీద ఒక బాబాసాహెబ్ అంబేద్కర్ వాదులుగా, ఒక బాబాసాహెబ్ ఆలోచన విధానంతో ఈ భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవడం కోసం బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన అక్షరాన్ని ఆయుధంగా పంచుకొని మీరందరూ కూడా. నేను ఈరోజు చాలా టైట్ ప్రోగ్రామ్ ఉండే, కానీ జగన్ చెప్పిండు సార్ ఎక్కడన్నా మీరు కొద్దిసేపటి రావాలని. ఇక్కడ షేక్పేట్, నేను జూబ్లీస్ ఇన్ఛార్జ్ ఉన్నా, అక్కడ వర్షాల వల్ల అంత మునిగిపోయిందని చెప్పి అక్కడ లేట్ అయిపోయింది. 3 గంటలకు ఇక్కడ వచ్చి అటెండ్ చేసి పొన్నం ప్రభాకర్ మీటింగ్ ఉంది, అక్కడ పోదాం అనుకున్నా. వారికి లేట్ వస్తుందా అని చెప్పి ఇక్కడ రావడం జరిగింది. అందు గురించి ఫస్ట్ మీతో మాట్లాడి, ఇప్పుడే మీరు ఏదైతే సమస్యలు చెప్పినరో, ఇంతకుముందు కూడా జాన్ గారు నాకు లిఫ్ట్లో వచ్చేటప్పుడు వారు నాకు అర్థం చెప్పారు. ఇది అవసరం. మీరు దళిత మీరైతే హక్కులు ఏదైతే మీరు ఇప్పుడు చెప్పినారో, మనము రాష్ట్ర ప్రభుత్వంలో మీరు కూడా విన్నారు. నేను అసెంబ్లీలో బడ్జెట్ డిస్కషన్ అయినప్పుడు నేను అప్పుడు కూడా ఇదే కొట్టాడడం జరిగింది. 18% ఏదైతే నిధులు కేటాయించాలో అది ఎస్సీస్కి, దళితులకు
ఏ బాబు దగ్గర కూర్చోవాలి, రాదు నదులు వాయ్, నిధులు వాయ్, ఏ గుడ్డు వాయ్, గుండె వాయ్, గిన్నాలకు ఇంకా తెలంగాణ వచ్చి అందుకే మన ఆస్ట్రేలియా పోయినా ఐ ఇన్వైట్ టు ద స్టేట్ ఆఫ్ తెలంగాణ is not of some of kindly come and participate. I think my senior colleague, the Pradeep Chandran, come and take new industry policy of the state of Telangana. आज ने जलसा मैं सम्मान लोगों को सलाम करता हूँ। आज जिंदो जगत एक कारवा वो जाग में पहुंच गया। आज दिल्ली में गली गली में तेलंगाना घुस रहा है।